నమస్తే సార్ నాగార్జున గారు. నమస్తే. సార్ నాగార్జున గారు విజయమ్మ గారు షర్మిల గారి వైపుంటారా? లేపోతే వాళ్ళ మరిదిని చంపిన అవినాష్ రెడ్డి గారి వైపుంటారా? మీ ప్రశ్నకి నిన్న వీడియో గనక మీరు జూసుంటే, విజయమ్మ గారు వచ్చి షర్మిలతో పాటు అక్కడ ప్రార్థన చేసినటువంటి పద్ధతి గనక మీరు గమనించుంటే, ఎవరి వైపున ఉన్నారనేటువంటిది క్లియర్‌గా తెలిసిపోతూ ఉంటుంది. మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు గూడా విజయమ్మ గారొచ్చారు. ఎక్కడ? ఇడుపులపాయ రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర. సమాధి దగ్గర. అవును. వచ్చినప్పటికీ కూడా ఆ రోజున ఆవిడ నామమాత్రంగానే ఉన్నారక్కడ. ఆవిడ మాట్లాడటం గానీ, లేకపోతే కొడుకు తరపున ప్రేయర్ చేయటం గానీ, మా కొడుక్కి ఇచ్చేయి, విజయాన్ని అందించు అనేటువంటిది ఎక్కడా గూడా జరిగినట్టుగా మనకు కనపడలేదు. ఆ రోజున ప్రార్థన ఎవరు చేశారు? సర్వమత ప్రార్థనలని చెప్పేసేసని క్రిస్టియన్స్ బైబుల్ చదివారు, వేద పండితులొచ్చి వేదం చదివారు. సర్వమత ప్రార్థన అక్కడ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి కోసం. తల్లి విజయమ్మ అక్కడ ఉన్నప్పటికీ కూడా. కానీ నిన్న ఆవిడ ఎవరి పక్కన ఉన్నారు అనేటువంటిది చెప్పకనే చెప్పింది. ఎందుకంటే స్వయంగా ఒక పాస్టర్ లాగా ఆవిడే మైక్ తీసుకొని ఆ జీసస్‌ని ప్రార్థిస్తూ, నా కూతుర్ని నీ చేతిలో పెట్టాను. నా కూతురు ఏదైతే అనుకుంటుందో అది నెరవేరేటట్టు చూడు స్వామి. అలాగే తనెక్కడ నుంచుంటుందో తన విజయం చేకూర్చు స్వామి. ఈ రెండే కదా అడిగింది. సో, షర్మిల గారికి ఇవాళున్నటువంటి 2 ధ్యేయాలేంటి? ఒకటి, ఇవాళున్నటువంటి అధికార పక్షాన్ని గద్దెదించటం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించటం. రెండవది, తను కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నటువంటి కడప స్థానాన్ని గెలిచి, ఏదైతే వివేకానంద రెడ్డి గారి చివరి కోరికుందో దాన్ని తీర్చటం. స్థూలంగా ఈ రెండే గదా! అవును. ఇవాళ జరుగుతున్న పోరాటం అంతా దాని గురించే గదా! కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది వాళ్ళకొక షెల్టరు, ఒక ఆయుధంగా వాళ్ళు వాడుకుంటున్నారే గానీ, అసలు ధ్యేయం ఆవిడది అదే. మరి స్వయంగా ఇది లైవ్ టెలికాస్ట్ అవుతుందని తెలిసి కూడా, విజయమ్మ గారు స్వయంగా అది ఏ పాస్టర్ తోటి మాట్లాడించొచ్చు. స్వయంగా తనే మైక్ తీసుకొని, ఈ బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను. ఈ బిడ్డను ఉద్ధరిస్తానని నువ్వు నాకు ప్రామిస్ చేశావు. ఆ ప్రామిస్‌ని నిలబెట్టుకొని తెలంగాణకు తీసుకెళ్ళావు. అక్కడ ఎందుకు కాదన్నావో మరి నాకు తెలీదు. కానీ ఇక్కడికొచ్చింది కాబట్టి విజయాన్ని చేకూర్చు అని క్లియర్‌గా చెప్పడం అంటే ఏంటంటే, ఖచ్చితంగా నా కొడుకుని ఓడించి నా కూతుర్ని గెలిపించు. నా కూతురు యొక్క ఇది గెలిపించమనేటువంటిది ఆవిడ చెప్పకనే చెప్పింది. ఏమాత్రం కామన్ సెన్స్‌తో ఆలోచించేవాళ్ళు నిన్న ఆవిడ ప్రార్థన చేసిన పద్ధతి గనక చూస్తే, ఆఫ్‌కోర్స్ ఆ ప్రార్థనలో కూడా మనకొక ఆవేదన కనిపించింది. అటుపక్క కొడుకు, ఇటుపక్క కూతురు. నిజంగా ఏ తల్లికి కూడా అలాంటి సంఘర్షణ రాకూడదు. మనం ఒక హ్యూమన్ బీయింగ్ ఆలోచించాలంటే చాలా ఆవిడ దారుణమైనటువంటి పరిస్థితి. కానీ తప్పదు. కొడుకు పట్టుదల కొడుకుది, చెప్తే వినడు. తనని అధ్యక్ష పదవి నుంచి తను శాశ్వత అధ్యక్షుడు అవ్వటానికి బలవంతంగా రాజీనామా చేయించిన సంగతి మనందరికీ తెలుసు. ఎంతో అల్లారు ముద్దుగా రాజశేఖర రెడ్డి అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి షర్మిలని గొంతు పట్టుకొని, మెడ పట్టుకొని బయటికి నెట్టడం అనేటువంటిది మరి ఏ తల్లైనా జీర్ణించుకోగలదా? కొడుకు మీద ఎంత ప్రేమున్నా గాని, తన కూతురికి తర్వాత నిన్న ప్రార్థనలో ఆవిడ అది కూడా మెన్షన్ చేసింది. సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేయించావు నా కూతురుతోటి. అంటే ఏంటి? ఆయన యొక్క విజయంలో ఈవిడ కూడా పాలు పంచుకుందని చెప్పకనే చెప్తాంది ఆవిడక్కడ. సో, అలాంటి జరిగినప్పటికీ కూడా తనకి ఏ రకమైనటువంటి క్రెడిట్ ఇవ్వకుండా, పైగా దారుణమైనటువంటి మాటేంటంటే, మేమేమన్నా చేయమన్నామా ఆవిడని? ఆవిడంతటా ఆవిడొచ్చి నేను చేస్తానని మీదేసుకుంది. భారతి గారు చేయాలనుకుంటే ఆవిడెందుకు నేను చేస్తానని ఈవిడే. పైగా అబద్ధాలు వేయటం. ఇవన్నీ ఒక తల్లిగా ఆవిడకి తెలీదా? జరుగుతున్నదేంటో ఆవిడకి తెలీదా? కానీ అసలు విజయమ్మ గారు పక్కన లేకపోతే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా బయటపడిపోతాడు కాబట్టి, తల్లికి ఇతనికి గ్యాప్ ఉందని తెలుస్తుంది కాబట్టి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎళ్ళినప్పుడు ఆవిడ రావాల్సొచ్చింది. వచ్చింది తన ప్రెజెన్స్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండి చూసుకొని వెళ్ళింది. కానీ నిన్న ఆవిడ ఒక 6:30, 7 నిమిషాలు ప్రార్థన చేసింది. ఆ ప్రార్థనలో ఖచ్చితంగా ఆవిడ మనసులో ఏముందనేటువంటిది ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయాల పట్ల గానీ, లేకపోతే మనస్తత్వ శాస్త్రం పట్ల అర్థమయ్యే వాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే కూతురు యొక్క పోరాటంలో ఆవిడకి న్యాయం కనపడుతోంది. షర్మిల కూడా ఏమంటుంది?
అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి అన్న వేరు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నా అన్న కాదు. నా అన్నలాగా నాకు కనిపించట్లేదు. ఈయన పూర్తిగా మారిపోయాడు అనేటువంటిది ఆవిడ చెప్తాం. అలాగే విజయమ్మ గారి ఫీలింగ్ కూడా అదే అయ్యి ఉంటుంది. ఎందుకంటే కొడుకు, కూతురు అంటే ఏ తల్లికైనా, తండ్రికైనా ఇద్దరు 2 కళ్ళులాగా ఉంటారు. ఒక కన్నే రెండో కన్నును పొడుస్తాను. మన జగన్మోహన్ రెడ్డి గారే అంటారు. ఒక కన్ను రెండో కన్నును పొడుచుకోగలదా అనేటువంటిది. కానీ నిజంగా జరుగుతాందదే. అంత చేసి నువ్వు 16 నెలలు జైల్లో ఉంటే కాలికి బల్పం కట్టుకొని నడి ఎండలో ఆవిడ చేసిన పాదయాత్ర అందరి హృదయాల్లో ఉండిపోయింది ఒక ఆడమనిషిగా. మధ్యలో కాలికి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆపరేషన్. అయినా కూడా మళ్ళీ పట్టుదలగా ఆ పాదయాత్రను ఆవిడ ముగించింది. ఇది ప్రజలు మర్చిపోలేదు. పైగా వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది, ఎవరు చేశారనేటువంటిది ప్రపంచానికి సీబీఐ చెప్పే వరకు తెలియలేదు కానీ, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినటువంటి రోజునే కడప జిల్లాలో ఉన్న అందరికీ తెలుసు ఎవరు చేయించారు, ఎవరు చేశారు అనేటువంటిది. ఇవాళ చాలామంది అసహించుకుంటున్నారు. అంటే రాజకీయాలు ఇంత నీచంగా ఉంటాయా? ఇంత దారుణంగా ఉంటాయా? పైగా ఎవరైతే చేశారో అతన్నే పక్కన పెట్టుకొని, ఎవరైతే ప్రధాన నిందితుడిగా ఉన్నాడో అతన్నే నువ్వు పక్కన పెట్టుకొని, మా చిన్నాయన్ని ఎవరు చంపారో అందరికీ తెలుసు, భగవంతుడికి తెలుసు, మీకు తెలుసు అనటంతోటి ఇంకా అసహ్యం ఎక్కువేస్తాంది. ఇప్పుడు అబద్ధం ఆడటానికి కూడా ఒక హద్దుండాలి. అది పాలు నీళ్లుగా మనకు అందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా, ఆ ప్రధాన కారకుడిని నీ పక్కన పెట్టుకొని, ఇంకొకళ్ళ మీద నెపం వేయటానికి నువ్వు చూస్తున్నావు. పైగా నా చెల్లెళ్ళిద్దరూ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నారంటే ఎందుకు వ్యతిరేకమయ్యారు? సునీతమ్మ గారు క్లియర్‌గా చెప్పింది. సంవత్సరం మేమందరం మొదట అపోహపడ్డాము వేరే వాళ్ళు చేశారని. నిదానంగా, నిదానంగా మాకు ఒక్కొక్క విషయం తెలిసిన తర్వాత సంవత్సరీకానికి వెళ్ళటానికి పిలవటానికి వెళ్తే కూడా, "నువ్వు రావాల్సిన పని లేదు, నేను రానని" చెప్పాడు. సొంత చిన్నాయన. తండ్రి తర్వాత తండ్రి లాంటివాడు. అలా కాకపోయినా సౌమ్యుడు, మంచివాడు అనేటువంటి పేరున్న వ్యక్తి, సొంత చిన్నాన్న సంవత్సరీకానికి పిలవటానికొస్తే రావద్దంటావా? అలాగే షర్మిల గారు మొన్న పెళ్లి పత్రిక ఇవ్వటానికెళ్లారు. ఇంటి ఆడపడుచొస్తే మనం ఏం చేస్తామండి? మామూలుగా ఏ ఇళ్లల్లో అయినా? రాక రాక చెల్లెలు ఇంటికొస్తే ఏం చేస్తాం? ఇంట్లోకి పిలుస్తాము, మర్యాదలు చేస్తాము, చీరో, పండో, పొలమో ఇచ్చేసి ఒక చీర పెట్టి పంపిస్తాము. అలాంటిది బయట సెక్యూరిటీ దగ్గర కూర్చోబెట్టి ఆవిడని విజిటర్స్ ఉండే దగ్గర వచ్చేసి కార్డ్ తీసుకొని పంపించేశారు. దీన్నంతట జనం గుర్తుపెట్టుకోరా? ఆవిడ గుర్తుపెట్టుకోదా? తల్లిగా విజయమ్మ గారి మనసు బాధపడి ఉండదా? సొంత కొడుకు చెల్లెలు ఇంటికెళ్తే ఆడపడుచు లాంఛనాలు చేయకుండా పంపించినప్పుడు ఆ తల్లికి బాధ ఉండదా? ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సహించి విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉన్నారనుకోండి. సో, ఆవిడ క్రెడిబిలిటీ కూడా పోతుంది. తర్వాత అప్పుడు ఒంటరి ఆడదైపోతుంది షర్మిల. రాజశేఖర రెడ్డి గారి పట్టుదల ఏదైతే ఉందో ఆవిడ పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తిగా షర్మిలకి పేరుంది. కాబట్టి ఆవిడ ఒకటి అనుకుంటే పట్టుదలగా ముందుకు వెళ్తారు అనేటువంటిది ఉన్నది. ఉన్నప్పుడు ఖచ్చితంగా కడపలో ఆవిడ పోటీ చేయటం అనేటువంటిది అవినాష్ రెడ్డి విజయ అవకాశాలను చాలా వరకు దెబ్బతీస్తుంది. ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి ఏంటంటే, విజయమ్మ గారు ఎవరి పక్కన ఉన్నారనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఎవరికైనా అనుమానాలు ఉంటే కూడా నిన్న చూసిన వాళ్ళతోకి దాంతోటి పటాపంచలైపోతాయి. ఖచ్చితంగా ఎలక్షన్ అయ్యే వరకు కూతురికి అండగానే ఉంటుందని నేను భావిస్తున్నాను. సార్ ఇక్కడ నా డౌట్ ఏంటంటే షర్మిల గారు తన శక్తికి మించి జగన్ గారి కోసం బాగా పనిచేశారు. పాదయాత్ర నుంచి ఓదార్పు యాత్ర నుంచి మొత్తం బాగా కష్టపడ్డారు షర్మిల గారు. సో 2014 కూడా, 19 కూడా ఒక్క సీటు కూడా ఎందుకు ఇవ్వలేదు షర్మిల గారికి జగన్ గారు? ఒక ఎమ్మెల్యే సీట్ గాని, ఒక ఎంపీ సీట్ గాని ఎందుకు ఇవ్వలేకపోయారంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వాన్ని గనక మనం మొదటి నుంచి పరిశీలిస్తే ఏంటంటే, ఎప్పుడు కూడా అతను ఇన్‌సెక్యూరిటీనే ఫీల్ అవుతూ ఉంటాడు. తనకెవరన్నా ముప్పు తీసుకొస్తారేమో, లేకపోతే తనని డామినేట్ చేస్తారేమో, ఇంకొక రెండో అధికార కేంద్రంగా ఏర్పడతారేమో అనేటువంటి ఒక ఇన్‌సెక్యూరిటీ అతనికి మొదటి నుంచి ఉంది. మనం గతంలో కూడా చూసాం. సినిమా యాక్టర్ రాజశేఖర్ గాని, ఇంకా కొంతమంది ఎళ్ళినప్పుడు ఆయన ముందు ఎవరన్నా కళ్ళజోడు పెట్టుకుంటే కూడా ఒప్పుకునేవాడు కాదంట. ఎవరన్నా ఆయనకంటే ఎక్కువ ఫోకస్ వస్తుందంటే కూడా వాళ్ళని అక్కడి నుంచి పంపించేయండి అని చెప్తారంట. మామూలు చిన్న చిన్న విషయాలకి ఇలా చేసేటువంటి వ్యక్తి, సొంత చెల్లి, పైగా తన యాబ్సెన్స్‌లో 16 నెలలు చాలా రోజులు పాదయాత్ర చేసింది. పార్టీని నిలబెట్టిన ఆవిడకి ఏదన్నా పదవిచ్చి పక్కన పెట్టుకుంటే, ఇంకొక రాజకీయ కేంద్రంగా ఆవిడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది.
సహజంగానే ఇతని మనస్తత్వం ఏంటంటే ఎవరిని కలవకపోవటం, కలిసిన అహంకారపూరితంగా మాట్లాడటం, వాళ్ళని దుర్భాషలాడటం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లక్షణం అని చాలామంది చెప్తారు. చాలా పరుషంగా కూడా మాట్లాడతారని చెప్తారు. అలా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు పడి ఉంటున్నారు. అదే షర్మిల అనే ఆవిడ ఏ ఎంపీగానో లేకపోతే ఒక మెంబర్‌గానో ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళందరూ ఆవిడ దగ్గర క్యూ కడతారు. అమ్మ చూడమ్మా మీ అన్న ఇలా చేస్తున్నాడు. మేము ఆయన కోసం ఇంత చేస్తే అంత చేసి అని చెప్పుకోవడానికి రెండో కేంద్రం ఉంటుందక్కడ. హ్మ్. ఉన్నప్పుడు న్యాచురల్‌గా ఏమవుతుంది, ఆవిడ ఏమాత్రం వాళ్ళ పక్కన సానుభూతి చూపించినా అక్కడ ఒక అధికార కేంద్రం తయారవుతుంది. తనకి ముప్పొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ గమనించిన తర్వాతనే తను ఆవిడని దూరం పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పొరపాటు ఏంటంటే, ఆవిడని దూరంగా పెట్టినప్పటికి న్యాయబద్ధంగా తనకు రావాల్సినటువంటి ఆస్తిలో వాటా ఇచ్చేసుంటే, తన బతికేదో తను బతికేది. అది చాలామంది తనకు సన్నిహితులు కూడా చెప్పారు. ఆ పని చెయ్యి. తనేదో తన తంటాలు పడుతుందని చెప్పేసి. ఆ పని చేయలేదు. ఖచ్చితంగా మరి బాధ ఉంటుంది కదా! నువ్వు చేయాల్సినటువంటిది కష్టపడ్డ దానికి అక్కడ రికగ్నిషన్ లేదు. తర్వాత సరైనటువంటి ఫలితం లేదక్కడ. పైగా తనకి న్యాయబద్ధంగా రావాల్సింది గూడా తండ్రి పోయిన తర్వాత చేయకపోవటం అనేటువంటిది ఈ 2 కారణాలు ఆవిడని బాగా ఆవేశానికి గురి చేసినియి, బాధకు గురి చేసినియి. ఆ బాధ, ఆవేశంలో నుంచి వచ్చిందే ఇవాళ ఆవిడ తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి ఏంటంటే, ఒక రకంగా ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క స్వయంకృతం. అతని మనస్తత్వానికి, అతనికున్నటువంటి ఇన్‌సెక్యూరిటీలో నుంచి వచ్చినటువంటి ఇబ్బందే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు. థాంక్ యూ సార్.